హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవన శైలిలో మొబైల్ ఫోన్ కు అత్యధిక ప్రాధాన్యం ఉంది. పొద్దున లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ మన బాడీలో పార్ట్ లాగా అయిపోయింది. అయితే ఈ మొబైల్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. మొబైల్ వాడటం వల్ల లాభ నష్టాలు పక్కన పెడితే అసలు మొబైల్ ఎప్పుడు మన వద్ద ఉండటం వల్ల హెల్త్ పరంగా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మొబైల్ హీట్ ఎక్కి బ్లాస్ట్ అయ్యి చివరకు ప్రాణాలు పోయే ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ సంఘటనలు ఈ మధ్య తరచూ వింటున్నాం కూడా. అయితే మనం మొబైల్ వాడటం మానలేం కనుక కొన్ని జాగ్రత్తలతో మన ఆరోగ్యాన్ని ప్రాణాలను కాపాడుకుందాం. మరి ముందుగా మొబైల్ ఎందుకు బ్లాస్ట్ అవుతుందో తెలుసుకుందాం. మొబైల్ ఛార్జింగ్ కు పెట్టినప్పుడు మన మొబైల్ లో ఉండే బ్యాటరీ బ్రాండెడ్ కంపెనీది కాకపోవడం వల్ల అది హీట్ జనరేట్ చేసి మన మొబైల్ లో హై టెంపరేచర్ పాస్ అయ్యి ఇంటర్నల్ షార్ట్ సర్క్యూట్ జరిగి మొబైల్ బ్లాస్ట్ కు గురి అవుతుంది. అంతేకాదు రోజు రోజుకు టెక్నాలజీలో వచ్చే మార్పులు, ఈ మధ్య వచ్చే మొబైల్స్ లో మరీ ఫాస్ట్ గా ఛార్జింగ్ అయ్యే ప్రాసెసర్ ఉపయోగించడం వల్ల తొందరగా హీట్ ఎక్కడమే కాకుండా లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ డిజైన్లలో చాలా థిన్ గా మొబైల్ తయారు చేయడం వల్ల దానిలో పెట్టే బ్యాటరీ కూడా చాలా థిన్ గా ఉండి మొబైల్ వర్క్ చేయడానికి మొబైల్ లోపల సెట్ చేసిన కాంపోనెంట్స్ అన్ని దగ్గరగా ఉండటం వల్ల మన మొబైల్ త్వరగా బాగా హీట్ అయ్యి బ్లాస్ట్ గురయ్యి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఛార్జింగ్ ఎక్కువసేపు పెట్టడం వల్ల, చీప్ కాంపోనెంట్స్ వాడటం వల్ల మదర్ బోర్డు పై ప్రెజర్ ఎక్కువయ్యి ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇక ఈ మొబైల్ ఎక్స్ప్లోడింగ్ ఎలా అరికట్టాలి అనే విషయానికి వద్దాం. కరెక్ట్ పిన్ చార్జర్ ని ఉపయోగించాలి. సాధారణంగా మన మొబైల్ కొనేటప్పుడు కంపెనీ వారు మన మొబైల్ తో పాటు చార్జర్ కూడా ఇస్తారు. దాన్నే ఉపయోగించాలి. ఒకవేళ అది మిస్ప్లేస్ అయితే మనం వాడే మొబైల్ కంపెనీ చార్జర్ నే మరలా తీసుకోవాలి. మొబైల్ ఛార్జింగ్ ఫుల్ అయిన వెంటనే అన్ప్లగ్ చేయాలి. ఛార్జింగ్ ఫుల్ అయినా ప్లగ్ పెట్టి ఉన్నట్లయితే మొబైల్ హీట్ అయ్యే ప్రమాదం ఉంది. ఒక సేఫ్ ప్లేస్ లో మొబైల్ ఛార్జింగ్ పెట్టాలి. మన తలగడ దగ్గర కానీ తలగడ కింద కానీ మొబైల్ ఉంచి ఛార్జింగ్ పెట్టకూడదు. మొబైల్ ఛార్జింగ్ పెట్టినప్పుడు మొబైల్ గార్డ్ లేదా కేసులను తీసి ఛార్జింగ్ పెట్టాలి. ఇలా చేయడం వల్ల మొబైల్ హీట్ ఎక్కదు. డైరెక్ట్ గా సన్ లైట్ పడే చోట మొబైల్ ఉంచకూడదు. అనగా కార్ డాష్ బోర్డ్ అలా. ఎస్పెషల్లీ ఛార్జింగ్ పెట్టినప్పుడు డైరెక్ట్ సన్ లైట్ తగలకుండా చూసుకోవాలి. మొబైల్ ఎప్పుడు నార్మల్ కూల్ లో ఉండేటట్లు చూసుకోవాలి. ఛార్జింగ్ పెట్టినప్పుడు కానీ ఏవైనా గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ ఫోన్ లో మాట్లాడకూడదు. దానివల్ల ఫోన్ హీట్ ఎక్కుతుంది. ఒకవేళ ఫోన్ హీట్ అయ్యి ఫోన్ చేయాల్సి వచ్చినా మొబైల్ ఉపయోగించకూడదు. మొబైల్ పైన ఎటువంటి బరువైన వస్తువులను పెట్టకూడదు. దానివల్ల మొబైల్ ఎక్సెసివ్ ప్రెజర్ కు గురి అవుతుంది. మనం మొబైల్ కొనేటప్పుడు కూడా కొన్ని విషయాలను మన మైండ్ లో ఉంచుకోవాలి. బ్రాండెడ్ మొబైల్ మాత్రమే కొనాలి. దానిలో ప్రాపర్ IMEI నెంబర్ ఉందని, కోడ్ ఐడెంటిటీస్ ఉన్నాయని చూసుకొని, అంతేకాకుండా బాక్స్ పైన రిసిప్ట్ పైన ఒకే నెంబర్ ఉందని నిర్ధారించుకొని ఆ మొబైల్ ను తీసుకోవాలి. అంతేకాదు ఆ కంపెనీకి సంబంధించిన ఇయర్ ఫోన్స్, బ్యాటరీ, చార్జర్ అన్ని ఒకే కంపెనీకి సంబంధించినవే అనేది చెక్ చేసుకోవాలి. ఇంకా ఆ బ్యాటరీలో ఉండే వోల్టేజ్ కరెక్ట్ గా ఉందా అనేది కూడా చూసుకోవాలి. లేనట్లయితే అది కూడా మొబైల్ ఎక్స్ప్లాయిడ్ కు దారితీస్తుంది. అయితే చీప్ ఫోన్స్ వాడటం వల్ల ఎందుకు డేంజర్ అవుతుంది అంటే, ఆ ఫోన్ తయారు చేయడంలో ఉపయోగించే కాంపోనెంట్స్ బ్రాండెడ్ వి కాకపోవడం వల్ల ఎక్కువ మన్నిక ఉండదు. కాంపోనెంట్స్ లైఫ్ కూడా షార్ట్ పీరియడ్ అవడంతో ఎక్కువ అవి పేలే అవకాశాలు ఉన్నాయి. పొరపాటున నీళ్లలో పడిన మొబైల్ ని వెంటనే ఛార్జింగ్ కు పెట్టకూడదు. ఛార్జింగ్ పెట్టినట్లయితే షార్ట్ సర్క్యూట్ జరిగి మొబైల్ పేలే ప్రమాదం ఉంది. నీళ్లలో పడిన మొబైల్ ను డిస్మెంటల్ చేసి బ్యాటరీ, సిమ్, మెమరీ కార్డ్ అన్ని బయటికి తీసి తడి పూర్తిగా ఆరిపోయేటట్లు స్మూత్ క్లాత్ తో మొబైల్ మొత్తం తుడిచి అన్ని పూర్తిగా ఆరపెట్టి వీలైతే అన్కుక్డ్ రైస్ ఉన్న బౌల్లో ఉంచి అన్కుక్డ్ రైస్ తో కాంపోనెంట్స్ కవర్ అయ్యేటట్లు చూడాలి. అలా 12 నుంచి 24 గంటలు ఉంచిన తర్వాత మొబైల్ పూర్తిగా డ్రై అయింది అని నిర్ధారించుకున్న తర్వాత విడి భాగాలను అసెంబుల్ చేసుకుని వాడుకోవాలి. అన్సెక్యూర్డ్ వైఫై కనెక్షన్ ను వాడకుండా ఉండటం మంచిది. లేదంటే ఈ అన్సెక్యూర్డ్ వైఫై పోర్టల్ ద్వారా హ్యాకర్స్ మన మొబైల్ డివైస్ ని యాక్సెస్ చేసి డేటా థెఫ్టింగ్ చేయడం, మాలిషియస్ ఫైల్స్ ను మన మొబైల్ లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ మాలిషియస్ ఫైల్స్ వల్ల మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ కరప్ట్ కావడమే కాకుండా
అవి మదర్ బోర్డుపై ప్రెషర్ పెంచి మొబైల్ పేలటానికి కారణమవుతాయి. కాల్ బాంబింగ్ వల్ల కూడా మొబైల్ పేలే అవకాశం ఉంది. మన మొబైల్ కు వచ్చే ఇంటర్నేషనల్ కాల్స్ ని కొన్నింటిని, ముఖ్యంగా మనకు తెలియని నెంబర్లను మనం రిసీవ్ చేసుకోవడం కానీ, ఆ నెంబర్లకు కాల్ చేయడం కానీ చేయకూడదు. ఇలాంటి నెంబర్లకు కాల్ చేసినా, రిసీవ్ చేసుకున్నా ఒక నిర్ణీత సమయం దాటిన తర్వాత అవి పేలే అవకాశం ఉంది. కనుక తెలియని ఇంటర్నేషనల్ నెంబర్ నుంచి కాల్ వచ్చినా, మిస్డ్ కాల్ వచ్చి మనం కాల్ బ్యాక్ చేయాలనుకున్నా అలాంటి నెంబర్లతో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని మాల్వేర్స్, బగ్స్ ఆండ్రాయిడ్ బేస్డ్ స్మార్ట్ ఫోన్లలో ప్రవేశించి ఫోన్ ఛార్జ్ చేసేటప్పుడు మదర్ బోర్డుపై ఎక్స్ట్రా ప్రెజర్ పడటం వల్ల కొన్ని మొబైల్స్ బ్లాస్ట్ అవుతున్నాయి. కనుక అలాంటి మాల్వేర్స్, బగ్స్ మన మొబైల్లో ప్రవేశించకుండా బ్రాండెడ్ కంపెనీ యాంటీ మాల్వేర్స్ ని కానీ, యాంటీ వైరస్ ని కానీ మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవడం మంచిది. మొబైల్ పొరపాటున తడిసి ఉన్నట్టయితే హెయిర్ డ్రైయర్ తో ఎట్టి పరిస్థితుల్లో ఆరబెట్టకూడదు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా మొబైల్ ను ఛార్జింగ్ పెట్టినట్లయితే బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు బ్యాటరీ వోల్టేజ్ కు తగిన ఛార్జర్ ని ఎప్పుడు వాడాలి. కంపెనీ ఛార్జర్ ని వాడటం ఉత్తమం. బాగా ఉబ్బిన బ్యాటరీని వెంటనే రీప్లేస్ చేయాలి. తక్కువ రేటుకు వస్తున్నాయి కదా అని ఏ బ్యాటరీ పడితే ఆ బ్యాటరీని వాడకూడదు. తక్కువ రేటు వస్తున్నాయి కదా అని ఏ బ్యాటరీ పడితే ఆ బ్యాటరీని వాడటం ప్రమాదాలకు కారణమవుతుంది. లో వోల్టేజ్ ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టకుండా ఉంటే మంచిది. సాధారణంగా కొంతమంది బ్యాటరీ ఫుల్ అయి 2 నిమిషాలు మొబైల్ వాడగానే మళ్లీ ఛార్జింగ్ పెడతారు. అలా చేయకూడదు. అంతేకాదు పూర్తి ఛార్జింగ్ అయిపోయే వరకు కూడా కొంతమంది ఛార్జింగ్ కు పెట్టరు. అలా కూడా చేయకూడదు. 10% ఉండగానే ఛార్జింగ్ పెట్టండి. లో ఛార్జింగ్ ఉన్నప్పుడు అస్సలు ఫోన్ వాడకూడదు. పై జాగ్రత్తలన్నీ తీసుకుని మొబైల్ బ్లాస్టింగ్ కు గురి కాకుండా మన పిల్లల ప్రాణాలను, మన ప్రాణాలను కాపాడుకుందాం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ టచ్ చేస్తే తరువాత నేను చేయబోయే వీడియో అప్డేట్ నోటిఫికేషన్స్ డైరెక్ట్ గా మీకు వస్తాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆన్ అవర్ ఛానల్.